తెలంగాణలో ఎస్ఐఆర్ నివేదిక రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతోంది. మొత్తం 73 లక్షల ఓట్లు గల్లంతు కాగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ అగ్రభాగాన నిలిచింది. గ్రేటర్ గెలుపుపై పక్కా స్కెచ్ వేసిన కాంగ్రెస్కు ఇది కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ వ్యూహం ఏంటి? ఫైనల్ లిస్టులో ఎన్ని ఓట్లు మిగులుతాయి? తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిగా తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 73 లక్షలకు పైగా ఫారాలు సేకరించలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,87,214 ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. మొత్తం ఓటర్లలో ఇది 78.30% కాగా మరో 21.70% అనగా 73,39,234 ఫారాలు సేకరించలేకపోయారు. సేకరించలేకపోయిన 73.39 లక్షల ఫారాలలో అత్యధికంగా 45,18,961 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే 9,22,230 మంది మరణించారు. మరో 11,25,546 మంది అందుబాటులో లేకపోగా ట్రేస్ కాలేదని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే మరో చోట ఓటర్లుగా నమోదైన వారు 6,70,203 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక మిగిలిన 1,02,294 ఫారాలు ఇతర కారణాల వల్ల సేకరించలేకపోయారు. అన్కలెక్టబుల్ గా గుర్తించిన 73.39 లక్షల పేర్లు తక్షణమే తొలగించినట్లు కాదని సీఈఓ స్పష్టం చేశారు. ఈ సవరణపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టగా ఫైనల్ లిస్టులో ఎన్ని ఓట్లు మిగులుతాయనేది ఇప్పుడు తెలంగాణలో తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది. ఈ భారీ సంఖ్య ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో 73 లక్షల ఓట్లు గల్లంతు కాగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ అగ్రభాగాన నిలిచింది. హైదరాబాద్ లో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ జిల్లాల ప్రజలు తమ ఓట్లను సొంతూళ్లకు మార్చుకోవటం అన్ని పార్టీలను ముఖ్యంగా హస్తం పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. గ్రేటర్ గెలుపుపై పక్కా స్కెచ్ వేసిన కాంగ్రెస్ పార్టీకి నివేదిక కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. భారీగా ఓట్ల గల్లంతు ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సెటిలర్స్ ఓట్లు సొంతూళ్లకు మారుతూ ఉండటంతో హస్తం నేతల్లో గుబులు మొదలైంది. గ్రేటర్ ఎన్నికల్లో సిటీ డెవలప్మెంట్ హైడ్రా చర్యలతో తమకు తిరుగులేదని కాంగ్రెస్ భావించింది. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయాలతో సెటిలర్లు తమ వెంటే ఉన్నారని హస్తం పెద్దలు గట్టిగా నమ్మారు. కానీ ఓట్ల తగ్గింపు రూపంలో ఊహించని సమస్య ఎదురు కావడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. సెటిలర్లను ఆకట్టుకునేందుకు పీజేఆర్, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుతో పాటు యాదగిరిగుట్ట బోర్డులో సురేఖను బోర్డు సభ్యురాలుగా నియమించారు. ఈ నిర్ణయాలు జీహెచ్ఎంసీలో కలిసొస్తాయనుకున్నారు. అయితే ఏ వర్గాల కోసమైతే ఈ ప్రయత్నాలు చేశారో వారంతా గ్రేటర్ వెలుపల ఓట్లు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర డైలమాలో పడ్డారు. గ్రేటర్ పరిధిలో ఓట్లు తగ్గితే అది బీజేపీకే నష్టమని కొందరు హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. సెటిలర్లు, జిల్లాల ఓటర్లు స్వస్థలాలకు వెళ్లినా గ్రేటర్లో తమ బేసిక్ ఓటు బ్యాంకు చెక్కు చెదరదని భావిస్తున్నారు. ఆగస్టు 17న వచ్చే ఓటర్ల తుది ముసాయిదా చూశాక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. बंगाल में, बिहार में, आने वाले दिनों में उत्तर प्रदेश में हर जगह जगह में ऐसी कोशिश कर रहा है. बोल रहे थे परसों कुछ लोग बंगाल हासिल हो गए, अभी तेलंगाना हासिल करने वाले. मैं एक बात साफ कहना चाहता हूं, बंगाल में दीदी आपको छोड़ दिया भाई, यहां पर ऐसा कोई खामोश बैठने वाला नहीं है. तो हक निकालने के लिए, धोखा देने के लिए कुछ लोग कोशिश कर रहे हैं. उन लोगों को कामयाब नहीं होने देना है. आप समझ रहे 2029 नहीं तो 2028 में चुनाव आएंगे तब देखेंगे भाई. उस दिन वोट जिसने डालेगा आज तय हो रहा है. आज अगर आपका वोट हक निकल गए उस दिन वोट डालने का हक को आपको नहीं मिलने वाला है. आज ही से आप लोग जो भी बचाए 60-70 लाख वोट हटाने के लिए कोशिश कर रहे. सबसे ज्यादा हैदराबाद रंगारेड्डी मेडचल में निकाल रहे बोल के अखबारों में पूरा न्यूज आ रहा है. आप लोग भी पढ़े होंगे, मगर ऐसा काम नहीं होने देना.
గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లపై జెండా ఎగురవేయాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ కు ఎస్ఐఆర్ నివేదిక పెద్ద తలనొప్పిగా మారింది. ఉప ఎన్నికల జోష్తో ఉన్న హస్తం నేతలు ఇప్పుడు తమ స్ట్రాటజీని మార్చుకునే ఆలోచనలో ఉన్నారు. తుది ముసాయిదా వచ్చాక అధికార పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సర్లో కీలకమైన తదుపరి దశ ఈ నెల 17 నుంచి మొదలు కానుంది. ఇప్పటి వరకు జరిగిన డిజిటలైజేషన్ డేటాను సీఈఓ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తర్వాత ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఆ తర్వాతే అసలు క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరిస్తారు. అక్టోబర్ 17న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. అభ్యంతరాలు, క్లెయిమ్స్ ప్రక్రియ తర్వాతే తుది జాబితా రానుంది. ఈ సవరణపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టగా ఫైనల్ లిస్టులో ఎన్ని ఓట్లు మిగులుతాయనేది ఇప్పుడు తెలంగాణలో తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది.